నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. జనసేన మహిళా నేత వినూత కోట వాళ్ళ డ్రైవర్ని చంపిన కేసులో కొన్ని ట్విస్ట్లు అయితే వచ్చాయని చెప్పేసి అనేక న్యూస్ అయితే బయటకు వస్తుంది. అండ్ అదేవిధంగా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఆ కేసులో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే అనేక అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఈ జనసేన మహిళా లీడర్ వినూత డ్రైవర్ని చంపిందని కొందరు, లేదు చంపలేదు టీడీపీ లీడర్ చంపాడని మరికొందరు, వీళ్ళిద్దరూ కాదు వైసీపీ వాళ్ళే చంపేసి వీళ్ళ మీద నెట్టేస్తున్నారని మరికొందరు అంటున్నారు. అసలు ఆ కేసులో ఏం జరిగింది, మొత్తం వివరాలు ఏంటన్నా? ఇప్పుడు ఆ కేసులో ఏం జరిగింది అన్నది క్వశ్చన్ కాబట్టి నేను ఒక వీడియో వినిపిస్తాను మీకు. ఎందుకంటే ఈ నెల 8న రాయుడు మృతదేహాన్ని సొంత వాహనంలో వినూత ఆమె భర్త కలిసి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సరే, ఇప్పుడు నాకు విషయం చెప్పండి. పోలీస్ వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు? వినూతను. ఎందుకు తీసుకెళ్లారు? డ్రైవర్ని చంపిందని. మరి వైసీపీ వాళ్ళనో టీడీపీ వాళ్ళనో ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే ప్లాన్ చేసింది టీడీపీ వాళ్ళని చెప్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్గా నేను ఏమడిగా, వైసీపీ వాళ్ళనో టీడీపీ వాళ్ళనో ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నారు. ఎందుకంటే వాళ్ళు నేర చంపింది ఎవరు? నువ్వు చంపింటే నేను తీసుకెళ్తారు. ప్లాన్ చేసినోడు ఎప్పుడు బయటకు వస్తాడు? నువ్వు చెప్పిన తర్వాత బయటకు వస్తాడు. అవునా? ఈడ ప్లాన్ చేసి నాకు చెప్పాడు చంపమని. ఆడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? ఇక్కడ వాళ్ళు తప్పించుకోవడం కోసం వేసే డ్రామా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో ఇది నా డౌట్ కాదని ప్రజల్లో ఉన్న డౌట్ అమ్మా. ఇప్పుడు కిటు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, జనసేన వాళ్ళు చెప్పే మాటలు ఏది నమ్మకూడదు. జనసేన వాళ్ళు ఎంత మంచిగా దేశం గురించి, ప్రజల గురించి, సమాజం గురించి మాట్లాడతారో వీళ్ళ యొక్క కాండక్ట్, క్రెడిట్, వీళ్ళ యొక్క నేచరు చాలా క్రిమినల్ నేచరు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే ఈవిడ ఒక లీడర్. ఈమె ఇన్ని మంచి మాటలు చెప్పి ఇన్ని కథలు చేసి ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్న డ్రైవర్నే చంపించే స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలు ఏ స్థాయిలో అయినా ఏమైనా చేసే పాల్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్లు కానీ ఈ వింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు కూడా వినడానికి జనాలు ఇష్టపడట్లేదు. అప్పుడు ఎందుకు ఇష్టపడట్లేదంటే, ఈరోజు నువ్వు మంచిగా చెప్తున్నావు, బాగుంది, వినడానికి ఎన్ని చంపుకుంది, రేపు నువ్వు కూడా ఎలా చేస్తే చెయ్యమని గ్యారంటీ ఎక్కడా అంటున్నారు. గ్యారంటీ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు క్రిమినల్స్గా మారని చెప్పి గ్యారంటీ ఎక్కడ మాకని అడుగుతున్నారు. సో అలాంటప్పుడు ఇంకా నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను. పార్టీలో ఒకరిద్దరు అలా ఉన్నారని అందరూ అలా ఉండరు కదండి. ఇప్పుడు పార్టీలో ఒకరిద్దరు అలా ఉన్నారని పార్టీ మొత్తం అందరూ అలా ఉండరు కదా. మరి ఏ పొలిటికల్ పార్టీ అయినా అంతే కదా. పార్టీలో ఒకరిద్దరు ఉన్నారని చెప్పేసి అన్ని పొలిటికల్ పార్టీలో అది క్రిమినల్ పార్టీలు అవ్వవు కదా. మరి ఏ విధంగా వీళ్ళు మొన్న వరకు మాట్లాడారు? కొన్ని పార్టీల గురించి, తెలుగుదేశం గురించి మాట్లాడారు, తర్వాత వైసీపీ గురించి మాట్లాడారు కదా. మరి ఈరోజు చేసిన పన్నెండు వీళ్ళు. సో కాబట్టి డెఫినెట్గా అది వాళ్ళు ఆపాదించినప్పుడు అది కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటారు చూసారా, ఆ విధంగా కర్మ రిటర్న్స్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అయితే మనకున్న సమాచారం ఏంటి అంటే, బేసికల్గా వాళ్ళకి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి ఏంటని మనకు తెలియదు, కానీ అది ఎక్కడో ఏదో మొత్తం మిస్ఫైర్ అయింది. అతన్ని వీళ్ళు చంపారనేది మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, లేదు ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించారు కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది ఏంటి వాళ్ళు చంపారు అని చెప్పేసి అని. సో ఇలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలి, ఇలాంటి లీడర్స్ని బహిష్కరించాలి, ఇలాంటి లీడర్స్ని పెంచి పోషిస్తున్న పార్టీలను బహిష్కరించాలి, అది ఏ పార్టీ అయినా కూడా. అంటే ఇప్పుడు ఒకరు చేసిన తప్పుకు పార్టీనే మొత్తం బ్లేమ్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ఉనికి పుచ్చుకున్న వాళ్ళే కదా వీళ్ళంతా. ఇప్పుడు ఈరోజు ఈయన చేశారు, రైట్, ఇంకోటి రేపు ఎవరు ఏం చేస్తారో తెలియదు మనకు. దెన్ వాళ్ళ ఐడియాలజీ ఏంటనేది తెలియదు కదా. ఇప్పుడు మనుషులు చంపడం వాళ్ళ ఐడియాలజీనా, మనుషుల్ని బాగు చేయడం వాళ్ళ ఐడియాలజీనా? అంటే పవర్ వచ్చిన తర్వాత, పవర్ రాకముందు అందరూ అన్నారు వాళ్ళకి పవర్ రాకముందు ఇలా ఉన్నారు, పవర్ వస్తే రౌడీజం అయిపోతుందని చెప్పేసి అని. నిజంగానే అదే జరుగుతుంది కదా. ఇప్పుడు రౌడీలా బిహేవ్ చేస్తున్నారు కదా. ఈ చంపడాలు ఏంటి? అంటే చంపడం అంటే దాని వెనకాల ఏముందో అని కూడా 100 ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకో విషయం, సపోజ్ ఇప్పుడు మీరే అంటున్నారు, చాలామంది మీడియాలో కూడా వస్తున్నాయి, వీళ్ళ సమాచారం ఏదో బయటికి పంపుతున్నారంట అని చెప్పేసి అని. ఫస్ట్ నా క్వశ్చన్, ఆ సమాచారం ఏమన్నా
అఫీషియల్ సీక్రసీ యాక్ట్కి సంబంధించిందా, లేదా ఇండియన్ కంట్రీ సావరెంటీకి సంబంధించిందా? కాదు కదా. మీ రాజకీయాలకు సంబంధించింది కదా. రాజకీయాలది ఇంకా సీక్రసీ ఏముంది కిట్టు? రాజకీయాలది సీక్రసీ ఏంటి చెప్పు నాకు. అంటే నువ్వు ఇల్లీగల్ పనులా చేసేది? నా క్వశ్చన్, ఇల్లీగల్ పనులు చేస్తున్నారా మీరు? రాజకీయం అంటే ఇల్లీగల్ కాదు. దెన్ మరి లీగల్ అయినప్పుడు భయం ఎందుకు? అతను వేరే వాళ్ళకి చెప్తే నీకేంటి, ఇంకోటి చెప్తే నీకేంటి, పక్కనోడికి చెప్తే నీకేంటి, అపోజిషన్ పార్టీకి చెప్తే నీకేంటి, లేకపోతే నీకు సంబంధించిన కాంపిటీటర్ చెప్తే నీకేంటి? పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ అ ఓపెన్ అఫీషియల్. దాంట్లో రహస్యాలు దోచుకుపోవడం ఏంటి, రహస్యాలు చేరవరడం ఏంటి? నాకు అర్థం కాల. ఏ సెన్స్ ఆఫ్ థింగ్స్లో మనం బతుకుతున్నాం? మనం డెమోక్రసీలో బతుకుతున్నామా, లేకపోతే ఆటోక్రసీలో బతుకుతున్నామా? ఇది కాదు, ఎత్తుగడలు వేసుకోవడానికి ఇదేమన్నా యుద్ధమా? దాన్ని కాదు రాజకీయం అంటారు కిట్టు. నేను అదే అంటున్నా, రాజకీయం అంటే కిట్టు, మళ్ళీ మీరు అందరు కరెక్ట్ చేసుకోండి. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే రాజకీయం అంటే ఏంటి? ఒకరిని చంపడము, ఒకరిని బ్లేమ్ వేయడము, ఒకరి మీద నిందలేయడం కాదు రాజకీయం అంటే. ఎత్తుగడలు పై ఎత్తుగడలు కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? రాజ్యంలో ఉన్న ప్రజలకి చేయాల్సిన పనులు చేయించడం రాజకీయం. వాణ్ణి చంపడం, వీణ్ణి చంపడం, వాణ్ణి తిట్టడం, వీణ్ణి తిట్టడం, వాణ్ణి కుర్జీ లాగేయడం, వీణ్ణి కుర్జీ లాగడం, వీణి వండిపోటు వేయడం, వాణ్ణి వండిపోటు వేయడం కాదు రాజకీయం. రాజకీయం అంటే రాజ్యంలో ఉన్న ప్రజలకి మనము అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి చెయ్యాలి అనే దాని మీదనే రాజకీయం ఉంటుంది. రాజకీయవేత్తలు అనేది ఏంటంటారంటే, సమాజం మీద అవగాహన ఉండి, సమస్యల మీద అవగాహన ఉండి, సమాజంలో సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తుల్ని ప్రజలకి మంచి చేస్తారేమో అన్న సెన్స్ ఉన్న వ్యక్తుల్ని రాజకీయ నాయకులు అని అంటాం. ఆ చేసేదే రాజకీయం. అంతేగాని కాళ్ళు లాగడం, కుర్జీలు లాగడం, మడలు చేయడం, తిట్టడం, చొప్పులు చూపించడం, ఊగిపోవడం, సినిమాలో లాగా స్టెంట్లను తయారు చేయడం కాదు రాజకీయం అంటే. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదండి. అది రాంగ్ కిట్. అది రాంగ్. వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు. ఎందుకు తెలియక చేస్తున్నారంటే, ఇప్పుడు పర్ఫెక్ట్ రాజకీయ నాయకులు అయితే మనం చెప్పొచ్చు. జనసేన పార్టీలో పర్ఫెక్ట్ రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆ రాజకీయ నాయకుడు ప్రెసిడెంట్కే సరిగ్గా సగం తెలియదు, ఆయనకి ఏం రాదు. అలాంటి వ్యక్తిని మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నాం. అంతమంది ప్రజలు భారీ మెజారిటీ ఎందుకు గెలిపిస్తారు? సైకలాజికల్ డిజార్డర్ జనాలకి. ఎస్. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒకరికి ఓటు వేయడం అంటే అర్థం ఏంటి? నాకు నచ్చాడు కాబట్టి ఓటు వేయడమా? ఎవరా మీకు చెప్పింది నచ్చితే ఓటు వేయాలని చెప్పేసి అని? సెన్స్ ఉందా మీకు కాస్తైనా? ఓటు వేయడం అంటే అర్థం తెలుసా? నా భవిష్యత్తుకి ఇతను చేయగలుగుతాడని అర్థం. ఓటు నాకు నచ్చాడని వేయడం కాదు. ప్రజలు ఇప్పుడు మాకు నచ్చింది మేము ఓట్లు వేసేసాం. మీకు నాకు అర్థం కాని విషయం, నాకు నచ్చింది ఓట్లు వేయడం కాదయా స్వామి చేయాల్సింది మీరందరూ ప్రజలు. నేను కూడా ప్రజలనే. నేను ఒక వ్యక్తిని, అతన్ని నమ్మాలి. ఎందుకు? సమాజం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి నేను అతను చేయగలుగుతాడని నమ్మి ఓటేయాలను అనే కాన్సెప్ట్ రావాలి. అది పక్కన పెట్టేసి నా కులపోడు, నా మతపోడు, నా హీరో, నా సూపర్ స్టార్, నా మెగాస్టార్, నా ఇంకో స్టార్ అని చెప్పేసి ఓట్లు వేస్తామంటారంటే సెన్స్ ఉందా మీకు కాస్తేనా? అంటే గత ప్రభుత్వంలో జరగలేదు, జరగని నేను జరిపిస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు కదా. ఆయన చెప్పింది ఏంటి? బాగా చూసుకుంటాను, 4 చూపిస్తాను నీకు, ఆగు. ఇగో అసలు ఈయన మాటలు ఎలా నమ్మాలో ఒకసారి ఇప్పుడు నువ్వే చెప్పు నాకు. ఎందుకంటే ఈ మీన్ ఎందుకు వస్తుందో తెలుసా? నాడు నేడు అని ఒక మీన్ అంట. ఇది నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ద కల్చర్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఎవడన్నారు ఈ మాట? ఈయన. తర్వాత ఆయన ఏమంటున్నాడు? తెలుగు భాష మనకు అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది ఏపీ డిప్యూటీ సీఎం అన్నారంట. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మనది తెలుగు ఉంది. ముందు పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా, లేకపోతే వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా? ఈ కామన్ సెన్స్ తెలియని వ్యక్తి మనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇంకోటి, నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పావు కాబట్టి ఇగో నేను వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క క్యాటర్ నేచర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడు. అంటే ఏ గొడుగు పడతారనమాట. ఇగో ఒక స్పోక్స్ పర్సన్, ఇది బిఫోర్ అలియన్స్, బిఫోర్ అలియన్స్. ఇది అంటే నాకు తెలుసా ఈ విషయం మీకు? 2014 ఇవాళ మీరు ఆస్తులు పెంచుకున్న, ఆధిక్యం పెంచుకున్న, అన్ని విధాలుగా ఇవాళ స్టాండర్డ్ గా సొసైటీలో ఇంత మీరు నిలబడగలిగారు అంటే 2014లో మీకు అధికారం రావడం.
ఓకే 2014 వన్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ జనసేన. ఉమ్, సరే ఆవిడ చెప్పిందని ఆ జనసేన పార్టీ మాటలు చెప్పారని చెప్పేసి ఆ జనసేన వాళ్ళని జనసేన కార్యకర్తలు ప్రజలు నమ్మారు, అవునా? ఇప్పుడు మీరే వచ్చి మాట మారుస్తే మేము అప్పుడు చెప్పింది మీరు అబద్ధమని ప్రజల్లోకి వచ్చి ఎస్ మేము తప్పు చేశాం, క్షమించండి, మా మాటలు అవి అబద్ధం, మేము ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలో లేదో మీరే డిసైడ్ చేసుకొని చెప్పాలి కదా. ఉమ్. ఇప్పుడు నీ దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం? అదొకటి. నేను ఇంకోటి చూపిస్తా. ఇగో ఇది ఒక్క నిమిషం. చూసినట్టుందండి. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు బట్టలను గొడుగు తీసి ఇచ్చిరాస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు బట్టలను గొడుగు తీసి ఇచ్చిరాస్తాను, మీతో పాటు ఉంటాను. ఎందుకంటే ఈ మీన్లో ఉమ్, ఈయన ఒక ట్రావెల్ చేస్తుంటే గొడుగు పట్టుకొని పాపం నిలుచుకున్నాడు. ఈయన చెప్పిందండి ఫస్ట్ నేను వర్షంలో తడుస్తే మీలా తడుస్తాను, గొడుగులు పడు. ఎలా పట్టించుకున్నావు నువ్వు అన్నమాట? నీకు గుర్తులేదా? ఒకటి. ఇంకోటి, ఏమీ తెలీదు అనడానికి నేను ఇది చెప్తున్నా. ఏమీ తెలియకుండానే డిప్యూటీ సీఎం ఎట్లా అవుతారండి? అరే తెలీదబ్బా, నేను చెప్తున్నాను కదా, ఏమీ తెలీదు అతనికి.